నమస్కారం ప్రజాపక్షం జనసైనిక న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే వరన్నం ఎరుగని నిరుపేదను ₹2 కిలో బియ్యం ఇచ్చిందెవరని అడిగితే తెలుగు నేల టక్కును చెప్పే పేరు ఎన్టీఆర్. మిద్దింటిని మహద్భాగ్యంగా తలచే పూరింటి పెద్దమ్మను కాలనీ ఇండ్లు ఇచ్చిందెవరని అడిగితే తెలుగు నిరుపేద నోటి నుండి వచ్చే తొలి పదం ఎన్టీఆర్. పెత్తందార్ల ముందు పంచె దిగ్గొట్టడమే కాని ఎగ్గొట్టి పంచె కట్టేదే మరిచిపోయిన అభాగ్య మూగ జనాలను మండలాలు పెట్టి నేతల్ని చేసిందెవరని చెబితే పెగలని మూగ గొంతుల్లో నుంచి వచ్చే సింహ గర్జన నందమూరి తారక రామారావు తెలుగుదేశం. ఎన్టీఆర్ అందరినీ అలరించారు. ఎన్టీఆర్ ను కుల మతాలకు అతీతంగా జనం గుండెల్లో నింపుకున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం అహింసాయుత సామాజిక విప్లవానికి దారితీసింది. ప్రతి కులాన్ని మతాన్ని ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభావం చేసింది. ఆయన బాటలోని తెలుగుదేశానికి కొత్త జీవాలు పోశారు చంద్రబాబు. సరికొత్త నూతన సామాజిక సాధికార విప్లవానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ఎన్టీఆర్ అడుగు జాడలను స్వీయ రైతాంగ పక్షపాతాన్ని రంగరించి తనదైన శైలిలో తెలుగు జన హృదయ నేతగా మిగిలిపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి అనబడే వైఎస్ఆర్. సంక్షేమ రాజ్యానికి సాధికార పరిపాలనకు మారు పేరుగా నిలిచిపోయిన తెలుగు ప్రాంతీయ పార్టీల మనుగడకే ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు, రాజుగారి గుర్రం గాడిదగా మారినట్టు, టీడీపీకి కంచు కోటగా ఉన్న మదనపల్లె కమ్మ కోటగా మారి కులం కంపుతో చీకొడుతూ ఉంటే హే ఎన్టీఆర్ అని బడుగు జనం పేద గొంతుక ఏడుస్తోంది. తమ కులంలోని మహామహులను ఆదర్శ పురుషులను మరచి సంకుచిత స్వార్థాలతో చరిత్రహీనులవుతారా? భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతారా ఈ కమ్మని నేతలు అని బడుగు మూగ జనం గమనిస్తోంది. వీరి మహాముదురు డ్రామాలను చూస్తోంది పేద హృదయం. జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం మా ఈ ప్రత్యేక సంచలన కథనం. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఆ పార్టీకి కార్యకర్తలే బలగం. నేతలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది ఒక పొలిటికల్ ఫ్యాక్టరీ. నేతలకు కొదవే లేదు. కార్యకర్తలకు తోడు సరైన నేత దొరికితే ఇక తిరిగే ఉండదు. సరిగ్గా మదనపల్లి నియోజకవర్గంలోనూ అక్షరాల ఇదే సీన్ రిపీట్ అవుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉన్న బలిజ బడుగు బలహీన వర్గాలు మదనపల్లి టీడీపీలో పలుమార్లు జెండా ఎగరేశారు. నాయకుడు ఎవరన్నది చూడకుండా అధిష్టానం ఎవరిని నిర్ణయించినా హక్కున చేర్చుకున్నారు, ఆదరించారు, అందలం ఎక్కించారు. ఇలా పదవులు అనుభవించిన వారు కాలక్రమంలో పార్టీ బలాన్ని తమ వ్యక్తిగత బలుపుగా భావించి పార్టీని ధిక్కరించిన సంఘటనలు ఉన్నాయి. ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచినా బోని కొట్టలేక చతికిల పడ్డారు. మరికొందరు పైకి పార్టీ పేరు చెప్పుకొచ్చినా లోలోన సహాయ నిరాకరణతో పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు. పార్టీ అంటే తమది మాత్రమే నాయకత్వం అనే సందేశం పంపారు. పార్టీలో జనాభా పరంగా బలమైన సామాజిక వర్గాల్లో నాయకత్వ నిర్దాక్షిణ్యాన్ని అణచివేశారు. తాయిలాలతో కట్టడి చేశారు. మదనపల్లిలోని ఓ అగ్రనేత 1994 నుంచి పార్టీలోనే అగ్రనాయకుడుగా కొనసాగుతున్నారు. ఓమారు పార్టీ టికెట్ పై ఎమ్మెల్యే కూడా అయ్యారు. మరోమారు టికెట్ సాధించి దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఓమారు సొంతంగా గెలుపు కోసం విమానం కూడా ఎక్కేశారు. 1994 నుంచి పార్టీలో బలమైన నేతగా ఉన్న ఈ నాయకుడు అప్పటి నుంచి జరిగిన 6 ఎన్నికల్లో తను పోటీ చేసిన 2 సమయాల్లో తప్ప మిగిలిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు సహకరించిన దాఖలాలు లేవు. మరి అతను పార్టీ శ్రేయోభిలాష లేక వ్యక్తిగత అభిలాష అన్నది పార్టీ అధిష్టానం ఎప్పుడో గుర్తించింది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదు అన్నట్టుగా ఈ అంతర్గత రహస్యం ఎవరికీ తెలియదు అనుకున్నారు. ఇక పార్టీలో మరో సంచలన నేతగా పేరు తెచ్చుకున్న ఒక లీడర్ తన అధికార దాహం కోసం 3-4 పార్టీలు మార్చారు. చిన్న పదవులు అనుభవించారు. ఎమ్మెల్యేగా గెలవాలన్న తన 2.5 దశాబ్దాల కలగానే మిగిలిపోయింది. ప్రత్యర్థి పార్టీలతో మిలాఖత్ అవుతారనే అపవాదు మూటగట్టుకున్న ఈ నేత అవకాశాన్ని బట్టి ఆయా ఎన్నికల్లో దండుకోవడంలో దిట్ట అనేది బహిరంగ రహస్యం. పొలిటికల్ పార్టీలను వాడుకోవడంలో ఆయన్ను మించిన వారు మరొకరు లేరు అన్న బిరుదు సైతం సాధించుకున్నారు. నియోజకవర్గంలోని క్యాడర్లో స్థిరత్వం లేని నేతగా ముద్రపడిపోయారు. ఆయనకు ప్రచారం ఎక్కువ, ప్రజాసేవ తక్కువ అనే అపకీర్తి మూటగట్టుకున్నారు. నందమూరి తారక రాముడు ఏ ముహూర్తాన పార్టీ స్థాపించాడో కానీ పేద బడుగు బలహీన మహిళా జనబలం ఆ పార్టీకి పెట్టని కోటలా కాపాడింది. ఇలా పార్టీ నీడలో ఎదిగిన ఇంకొందరు నేతలు తమకు వారసత్వంగా పార్టీ ఉంటే సరే, లేదంటే మేము సహాయ నిరాకరణ చేస్తామన్నారు. పార్టీ కష్టకాలంలో ఉద్యమాలు, పోరాటాలు, పార్టీ కార్యక్రమాలు, కేడర్కు భరోసా ఇచ్చే ఏ కార్యక్రమాలు చేపట్టకపోగా సాక్షాత్తు పార్టీ అధినేతనే అక్రమ కేసులతో 52 రోజులు జైల్లో పెడితే ఒక్కరోజు కూడా రోడ్డెక్కి నిరసనలు చేయకపోవడం కూడా పార్టీ కేడర్ ఎరుకే. తాము మాత్రం నియోజకవర్గ టీడీపీలో పెదరాయుడు లాంటి వారమని, అయితే తీర్పు మాత్రం మాకు అనుకూలంగా ఉండాలనేది వారి తలంపుగా అందరికీ ఎరుకే.
ఇంకో ఇద్దరు నేతలు తమను తాము ఫ్రెష్ లీడర్స్ గా నియోజకవర్గంలో చాటింపేసుకుంటున్నారు. ఒకతను తను యువ నేతనని, తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గంలో 20 ఏళ్లు పార్టీని విజయ పదంలో నిలుపుతానని కేడర్కు చెబుతూనే ఉన్నారు. ఇప్పటికే కోట్లు ఖర్చు చేశాను, ఇక రూపాయి కూడా ఖర్చు చేయనని తేల్చి చెప్పారు. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న తనకు సీటు ఇవ్వకపోతే మహిళా బీసీ కోటా తన భార్యకు ఇవ్వాలని అల్టిమేటం ఇచ్చేశారు. తనది క్లాస్ రాజకీయంగా ఆయనంతకు ఆయనే అభివర్ణించుకుంటారు. మరో నాన్ లోకల్ నేత ధూమ్ధామ్గా కొన్ని రోజులు ప్రచారం నిర్వహించారు. మందు విందు పార్టీలు ఇచ్చారు. సర్వేలో తనకు 90% మంచి పేరు వచ్చినట్లు తనకు తానే ప్రచారం చేసుకున్నారు. ఏం జరిగిందో ఏమో, ఏడాది క్రితం ప్యాకప్ చెప్పేసి వెళ్లిపోయారు. ఇటీవల తనకు అవకాశం ఉందంటూ సొంత IVRS ద్వారా సర్వే చేయించి మళ్లీ హడావుడి మొదలుపెట్టారు. పార్టీకి కంకణభద్రమని చెప్పుకునే సదరు నేతలు తమకు అవకాశం ఇస్తేనే పార్టీ మంచిది, బాబు గొప్పవారంటారు. మంచి అవగాహన ఉన్న పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిక్షణం రిపోర్టు తెప్పించుకునే అవకాశం ఉంది. లెక్కల్లోని కూడికలు తీసివేతలో వడపోతలు కూర్పులు ఆయనకు తెలియంది కాదు. టీడీపీ కంచుకోటగా ఉన్న మదనపల్లిను కమ్మకోటగా మార్చారని తెలుసుకున్న చంద్రబాబు శస్త్రచికిత్స మొదలుపెట్టారు. సామాజిక సమీకరణాలు లెక్కేసి ముస్లిం మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పించారు. అంతకుముందు ఇదే టీడీపీ అగ్రనేతలు అటు పార్టీకి ఇటు ముస్లిం నాయకుడిని సమన్వయం చేసి పార్టీలోకి రప్పించారు. స్వతహాగా కలుపుగోరుతనం, నాయకత్వ ప్రతిభ మెండుగా ఉన్న ఆ మైనార్టీ నేత అనతి కాలంలోనే అల్లుకుపోయారు. నియోజకవర్గంలో ది బెస్ట్ లీడర్గా పార్టీలో కేడర్లో ఒదిగిపోయారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఆయనకు పెట్టని ఆభరణంగా కలిసి వచ్చింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు తమ రెండో జాబితాలో మదనపల్లె సీటు ఆ ముస్లిం నేతకు కేటాయించారు. పార్టీ ఓట్లకు తోడు మైనార్టీ ఓట్లతో విజయం సాధించి తీరుతామని లెక్క కట్టారు. సీటు కేటాయింపు వరకు ఐక్యతా రాగం ఆలపించిన సదరు అగ్రనేతలు మెల్లమెల్లగా తమ నిజ స్వరూపం బయటపెట్టారు. రోజుకు ఒక ఆటంకాన్ని ముందుకు తెచ్చారు. కష్టకాలంలో నిలబడ్డామని, కోట్లు ఖర్చు చేశామని, బీజేపీ అలయన్స్లో మైనార్టీకి ఓట్లు పడవని, ఇలా ఒకటేమిటి తమ ప్రచార ప్రతిభా పాటవాలో సంధించారు. ఇవేమీ పట్టించుకొని పార్టీ అభిమానులు, కార్యకర్తలు టీడీపీ గెలుపు కోసం ఎదురు చూస్తున్న అనేక వర్గాలు సదరు ముస్లిం మైనార్టీ అభ్యర్థికి బ్రహ్మరథం పట్టాయి. అడుగడుగునా నీరాజనాలు పలికారు, మంగళహారతులతో ఆహ్వానించారు. మదనపల్లి నియోజకవర్గ చరిత్రలో ఇంతవరకు ఏ నేతకు అందని విధంగా స్వాగత సత్కారాలు, ఆహ్వానాలు పలికారు. దీంతో బిత్తరపోయిన స్వపక్షం, విపక్షం నేతలు తలలు పట్టుకున్నారు. అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఇండిపెండెంట్లుగా ఎవరో ఒకరు బరిలో ఉండాలని బీరాలు పరికారు. అయితే పిల్లిమెడలో గంట కట్టే సాహసం ఎవరూ చేయలేదు. మరోపక్క ప్రత్యర్థి పార్టీ వారు సైతం గెలుపుపై ఆశలు వదులుకున్నారు. ఇంతటి కష్టకాలంలో ఇలాంటి స్పందన వస్తున్న నేతకు మరింత మద్దతు ఇచ్చి వరుస ఓటములకు చెక్ పెట్టాల్సిన టీడీపీ అగ్రనాయకులు మళ్లీ దింపుడు కళ్లెం ఆశతో మరోమారు టికెట్ మార్చాలంటూ ప్రయత్నాలు మొదలుపెట్టడం నిజంగా వారి స్వప్రయోజనానికి, స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట అంటూ రాజకీయ విశ్లేషకులు లెక్క కడుతున్నారు. పార్టీని తమ సొంత పార్టీగా 4 దశాబ్దాలకు పైగా అభిమానిస్తున్న బీసీ, బలిజ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. టీడీపీ అంటే పైకి పేరుకు మాత్రమే అందరి పార్టీ, లోలోన మాత్రం కొందరు అన్న మేకవన్నెపురి చేష్టలు బహిర్గతం చేస్తున్నారు. సామాజికంగా ఉన్నత స్థానంలో ఉండి పార్టీలను లీడ్ చేస్తున్న వర్గాలు ఎలా ఉండకూడదో మదనపల్లె నేతలు రుజువు చేస్తున్నారు. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.